మనం ఆల్రెడీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో ప్రధాన నాయకుడిగా ఇటు ప్రతిపక్షాలు, ఇటు మీడియా, ఇటు కాంగ్రెస్ అధిష్టానం అందరూ కలిసి రేవంత్ రెడ్డిని ఫోకస్ చేశారు, ఎలివేట్ చేశారనే విషయాన్ని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే బిగినింగ్లో కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఇటు హనుమంతరావు కావచ్చు, ఇలా రకరకాలుగా ఆయన్ని వ్యతిరేకించిన వర్గం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళంతా. అయితే రాను ఏమైందంటే ఆయన పాదయాత్ర చేయడం, దూకుడుగా కేసీఆర్ని అండ్ కుటుంబాన్ని ఎదుర్కోవడం, వాళ్ళు కూడా రివర్స్లో ఈయన మీదే ఫోకస్ చేయడం. ఎప్పుడైతే బండి సంజయ్ తప్పించారో బండి సంజయ్ ప్లేస్లోకి రేవంత్ రెడ్డి వచ్చేసాడు. ఆ ప్లేస్ కూడా రేవంత్ రెడ్డికి వెళ్ళిపోయింది. అంతకుముందు డివిజన్ ఉండేది. బండి సంజయ్ కూడా ఇంకా ఘోరంగా అటాక్ చేసేవాడు ఫ్యామిలీని, దీన్ని. సో అందువల్ల బండి సంజయ్ విపరీతంగా ఫోకస్ అవుతూ ఉండాడు. కాకపోతే ఎప్పుడైతే ఒక బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య లోపాయికార ఒప్పందం కుదిరిందో బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టింది అధిష్టానం. దానివల్ల ఏమైందంటే కంప్లీట్గా అటెన్షన్ అంతా కూడా రేవంత్ రెడ్డికి వెళ్ళింది. వీళ్ళు కూడా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా రేవంత్ రెడ్డి మీద అటాక్ చేయడం, ఇటు ఎంఐఎం ఓవైసీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం, ఇదంతా జరిగింది. దాని తర్వాత ఈ మీడియా కూడా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేసుకుంటూ వచ్చారు. ఆయన పాదయాత్ర చేయడం కావచ్చు, ఆయన అగ్రెసివ్గా మాట్లాడడం కావచ్చు, మీడియా కూడా నేచురల్గా రేవంత్ రెడ్డిని ఫోకస్ చేసింది. ఇంకొక వైపు కాంగ్రెస్ కామారెడ్డిలో ఈయన్ని కేసీఆర్కి పోటీగా నిలబడమని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం వల్ల ఆటోమేటిక్గా కేసీఆర్కి ధీటైన ఏకైక నాయకుడు రేవంత్ రెడ్డి అన్నట్టుగా అది చెప్పినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక వైపు కాంగ్రెస్ అడ్వర్టైజ్మెంట్లలో అన్నింటిలో కూడా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళిద్దరిని పెట్టారు. సో ఇవన్నీ కూడా ఏం సిగ్నల్స్ వెళ్తున్నాయంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వచ్చు, బట్టి విక్రమార్క దళిత ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు అన్న ఇది సిగ్నల్స్ వెళ్ళాయి. అయితే ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాక ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ వస్తుందన్న కాంటెక్స్ట్లో ఒక్కసారిగా చాలామందికి ముందుకు వస్తున్నట్టుగా తెలిసింది. సో ఇదేంటంటే ప్రధానంగా బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తాం, మేము అధికారంలోకి వస్తామని బీజేపీ ప్రకటించిన పరిస్థితిలో కాంగ్రెస్లో కూడా దళిత ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఫోటోలు అక్కడ వాడారు కాబట్టి యాడ్లలో. సో ఇప్పుడు బట్టి విక్రమార్క దళితుడు కాబట్టి ఆయన్ని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసి బీసీని ఉప ముఖ్యమంత్రిగా చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. బీసీలో మనకి పోటీ పడుతున్న వాళ్ళు ఎవరంటే పొన్నం ప్రభాకరు, మధు యాష్కి గౌడ్ వీళ్ళిద్దరూ బీసీ కోటాలో ముఖ్యమంత్రి పోటీలో ఉన్నారు. వీళ్ళు కాకుండా సీనియర్స్ కూడా ఉన్నారు. జానారెడ్డి ఉన్నాడు. జానారెడ్డి కూడా అమర్జ ప్రకటించారు, ఏమో నేను ముఖ్యమంత్రి పదవి నన్నే వరించచ్చేమో, నేను దానికోసం ప్రాకులాండి కానీ అదే నన్ను వెతుక్కుంటూ రావచ్చేమో అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు, అతను రేసులు ఎప్పటి నుంచి ఉన్నాడు. అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేను ముఖ్యమంత్రి అవుతాను, కాంగ్రెస్ వస్తానని ఆయన ప్రకటించుకున్నాడు. సో ఇప్పుడు వీళ్ళు రంగంలోకి దిగే అవకాశం ఉంది. నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బక్క జాన్సన్, ఈయన ఏఐసిసి మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. ఈయన ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డికి యాంటీగా చాలా సీరియస్ అలిగేషన్స్ చేశాడు. ఏ స్థాయి అలిగేషన్స్ అంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కోవర్టు, గతంలో రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్గా ఉన్న వినూత అనే ఒక ఎన్ఆర్ఐ మహిళ, కవిత కలిసి 2012లో ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని వాళ్ళిద్దరు కలిసి పెట్టారు. అంటే రేవంత్ రెడ్డి బినామీ ఆమె వినూత, రేవంత్ రెడ్డి పెట్టుబడులు కవిత కంపెనీలో ఉన్నాయి. సో వీళ్ళంతా ఒకటే అనే స్థాయికి వెళ్ళాడు. అదే కాకుండా అసలు ఓటుకు నోటు కేసులో మనం ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారనుకుంటున్నాం, ఏసీబీ కాదు, అది రేవంత్ రెడ్డి ప్లాన్ చేసి చంద్రబాబుని ఇరికిచ్చి చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు లాగాడు అన్న ఆరోపణ కూడా ఇతను చేశాడు. సో ఆ డబ్బులతోనే రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లో పెట్టాడు. అందుకని ఆయన్ని పెద్దగా తర్వాత అరెస్టులు చేయడం ఏమి చేయలేదు.
బెయిల్ వచ్చేసింది, తర్వాత వదిలేశారు వీళ్ళు కూడా. ఆ కేసును ముందుకు తీసుకెళ్ళలేదు. అంటే అర్థమేమిటి? క్లియర్గా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్తో కుమ్మక్కయి చంద్రబాబుని బ్లాక్మెయిల్ చేశాడు అనేది కూడా ఈయన అంటున్నాడు. అంటే ఈ బక్క జాన్సన్ ఇండిపెండెంట్గా వచ్చేది అన్నాడా, లేకపోతే ఆయన వెనక వీళ్ళంతా ఉన్నారా అనేది ఇంకా బయటికి రావాలి. ఓకే. మామూలుగా అయితే ఇప్పుడు జనంలో ఉండే పర్సెప్షన్ అయితే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్ ఈ పోల్స్ కూడా కండక్ట్ చేస్తున్నాయి. కాంగ్రెస్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారన్నప్పుడు దాదాపు 70 to 80% రేవంత్ రెడ్డికి ఓటేస్తున్నారు. అంటే అలాగ ఫోకస్ అయిపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడమే న్యాయం అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రధానమైన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న అభిప్రాయం జనంలోకి వెళ్ళింది. కానీ కాంగ్రెస్ ఒక్కొక్కసారి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటుంది. వాళ్ళ అధిష్టానం విచిత్రం అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వాళ్ళు కొన్ని ఏవో ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో కూడా ఇదే సిచ్యువేషన్ వచ్చింది. డీకే శివకుమార్ సీఎం అవుతాడనేది కర్ణాటకలో అప్పుడు అందరూ అనుకున్నారు. ఎందుకంటే ప్రధానంగా ఆయన వల్లనే అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ దానికి ఒక దాదాపు 6-7 రోజులు టైం కూడా తీసుకున్నారు ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయలేక. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంది, సిద్ధరామయ్యకి డీకే శివకుమార్కి. సో ఎందుకంటే అక్కడ విపరీతంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టింది కూడా డీకే అనే చెప్తారు. ఆయన డబ్బులు ఉన్న వ్యక్తి, ప్లస్ ఆ డబ్బుల్ని ఉదారంగా కూడా ఖర్చు పెట్టాడు పార్టీ కోసమని. సో అటువంటి రెండోది ఆయన అనేక సిఐడి సిబిఐ కేసులు కూడా ఎదుర్కొంటున్నాడు గతంలో. సో ఇటువంటి వ్యక్తినే సీఎం చేయాలి అనేది అందరూ అనుకున్నారు. కానీ సిద్ధరామయ్యకి ఆయన బీసీ కావడం, ఆయన అంతకుముందు క్లీన్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డు ఉండడం, సో ఆయనకి ఒక సీనియర్ కావడం, ఇంకా నెక్స్ట్ ఆయన ఎప్పటికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేదు, డీకే కంటే మళ్ళీ కూడా ఛాన్స్ ఉంది, అందుకని ఇదే చివరిది కాబట్టి నాకు ఇవ్వండి అని ఆయన అడగడం, ఇవన్నీ ఆలోచించారు. రెండోది ఏంటంటే ఇతను కానీ ముఖ్యమంత్రి అయితే మోడీ ఇతన్ని హంట్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు, ఏది సిబిఐ తరపున. అందుకని కూడా ఆయన్ని పక్కన తప్పించి సిద్ధరామయ్యని పెట్టారు. అలాగా ఇక్కడ కూడా దళిత ముఖ్యమంత్రి బట్టిని పెట్టి, బీసీ ఉప ముఖ్యమంత్రిని పెట్టి రేవంత్ రెడ్డిని ఒక కీలకమైన వ్యక్తిగా కంటిన్యూ చేస్తారా అనేది కూడా